ఇందిరా పార్క్ పక్కన ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత కాటన్ మరియు సిల్క్ ఎక్స్పో మరి ప్రారంభోత్సవం సందర్భంగా మరి నేను ఇక్కడికి రావటం జరిగింది. ఈరోజు ఇప్పుడే మరి దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి మరి కంప్లీట్గా మహిళలు, ముఖ్యంగా పద్మజ గారి నాయకత్వంలో మరి మహిళలే నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నన్ను పాల్గొనేలాగా ఆహ్వానించినందుకు వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి ఈరోజు మనం చూసినట్టయితే అనాదిగా కూడా మన సాంప్రదాయంలో చేనేత అనేది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో ఆనాడు గాంధీజీ దగ్గర నుంచి కూడా మరి చేనేత వస్త్రాలను మనం వేసుకోవటం మొదటి నుంచి కూడా మనకు అలవాటు. మరి ఈరోజు దాదాపుగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఈ ఎక్స్పోకి వచ్చి ఇక్కడ దాదాపుగా 120 స్టాల్స్ను పెట్టి పెద్ద ఎత్తున ముఖ్యంగా హైదరాబాద్ వాసులకు మరి మంచి మంచి పట్టు చీరలు కానివ్వండి, చేనేత చీరలు కానివ్వండి, బెడ్షీట్స్ కానివ్వండి, అన్నిటిని కూడా మార్కెట్ కన్నా తక్కువ ప్రైస్ తోటి ఇక్కడ అందిస్తున్నందుకు వారిని ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఇక్కడ నేను చూసినప్పుడు మరి న్యాచురల్గా ఉండే ప్రోడక్ట్స్ను కూడా షాంపూలు కానీ, సోప్స్, ఫుడ్ ఐటమ్స్ కూడా ఈరోజు మనం చూసినట్టయితే ఎంత అధునాతన కాలంలో మనం ఉన్నామో అన్ని రోగాలు కూడా ఎక్కువయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. రకరకాల జబ్బులు, రకరకాల క్యాన్సర్లతోటి మనం బాధపడుతున్న ఈ సందర్భంలో సహజ సిద్ధంగా తయారు చేసిన ప్రోడక్ట్స్ కూడా ఈరోజు ఇక్కడ అందుబాటులోకి తీసుకొచ్చినందుకు వారిని మరి అభినందిస్తూ, మరి ఇక్కడ ఉన్న హైదరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా మే 10th వరకు ఈ ఎక్స్పో ఉన్నది కాబట్టి దీనిని ప్రజలందరూ కూడా వాడుకోవాలి. ఏదైతే మీరు షాపులకు వెళ్ళి 10-12 వేలు పెట్టి కొనే చీరలు కానీ, వస్త్రాలు కానీ ఇక్కడ 20-30% తక్కువ మార్జిన్లో ఇక్కడ దొరుకుతున్నది కాబట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం కూడా పౌరులుగా మనకు బాధ్యత ఉంది. సో నిన్న నేను అడగగానే మరి ఇలాంటి వాటిని మహిళల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి నేను ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున ఈ చేనేతకు సంబంధించిన వాటిని ప్రోత్సహిస్తూ, ముఖ్యంగా మహిళలను కూడా బాగా ప్రోత్సహిస్తూ, మహిళా సంఘాలను బాగా ప్రోత్సహిస్తూ ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వారి నాయకత్వంలో ఇంకా కూడా ఎలాంటి చాలా పెట్టాలని
భవిష్యత్తులో మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని రకాల వ్యాపారాలు కూడా జరగాలని కోరుకుంటూ మరి ఏదైతే ఈ ఎక్స్పో పెద్ద ఎత్తున సక్సెస్ కావాలని ఇక్కడికి వచ్చిన అందరూ కూడా మరి లాభదాయకంగా ఇది అయిపోయినాక తిరిగి పోయే క్రమంలో లాభదాయకంగా పోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మహిళా సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పద్మజ గారు, తర్వాత వారి కమిటీ సభ్యులందరూ నన్ను ఆహ్వానించడం జరిగింది. చాలా అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఈ హ్యాండ్లూమ్ అనేది గ్రామీణ ప్రాంతానికి చెందిన వస్తు సంపద. పేద ఆడ పిల్లలు దీన్ని మరి ఈ విధంగా వస్తువుల్ని తయారు చేసి డ్వాక్రా మహిళల వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఎక్స్పో అనేది అరేంజ్ చేయడం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న వారిని ఇక్కడ విజిట్ చేసి వీరి యొక్క ఏదైతే వస్తువులు ఉన్నాయో దాన్ని గమనించి వాళ్ళకు అవసరమైన వస్తువులు కొనవలసిందిగా తెలంగాణ ప్రజలందరికీ విన్నవిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే రాబోయే కాలంలో మరి దీన్ని బలోపేతం చేయాలని దానికి మన సీఎం గారితో కూడా మనం అంతా కలిసి కట్టుగా పోయి మాట్లాడదాం. రాబోయే కాలంలో తప్పకుండా దీనికి ఆర్థిక సాయం, ఎందుకంటే మామూలు విషయం కాదు. ఈ యొక్క స్టేడియంని మనం అద్దెకు తీసుకొని చేయాలంటే వచ్చే లాభాల్లో అది చాలా తక్కువ లాభాలు ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ దీనికి సబ్సిడీ రూపంలో మరి వీరికి ఫ్రీగా ఎక్కడ పెట్టుకోవాలనుకున్నా మరి ఆ ఏరియాలో వీళ్ళకి ఫ్రీగా మరి సదుపాయాలు అరేంజ్ చేసి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదే మన సీఎం గారి దృష్టికి తీసుకుపోదామని పోతాను. మరి మన అందరం కలిసి మాట్లాడి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేద్దామనే యోచన నాకు అనిపించింది. తప్పకుండా దీన్ని మనం రాబోయే కాలంలో సీఎం దగ్గర పోయి దీన్ని మాట్లాడి తర్వాత చేనేత ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో చైర్మన్ కూడా మనం మాట్లాడి ఏదైనా వీళ్ళకి అంటే సబ్సిడీ రూపంగా ఉందనుకుంటాను, ఇంకా దానికి సబ్సిడీ ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సిందిగా మనం కోరిన తర్వాత రాబోయే కాలంలో ఈ డోక్రా మహిళలు చేసిన వస్తు ప్రదర్శన మరి బలోపేతం హస్తకళల వాళ్ళందరికీ మనం చాలా సహాయం చేయాలనేదే విజ్ఞప్తి చేద్దాం, దాన్ని డిమాండ్ చేద్దాం. నేను కృషి చేస్తానని మీ అందరికీ ఈరోజు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాను. ఈ షాపు మిల్లెట్స్ హనీ స్వీట్స్తో తయారైన షాపు, వాటితో చేసే వస్తువులు. ఇది మా ప్రొప్రైటరు శ్రీనివాసరాజు గారని ఆయన ఫస్ట్ ఒక స్టాల్తో స్థాపించాడు. అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళని వీళ్ళని చాలామందిని తన దగ్గర తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి చేయించేసరికి ఇవాళ దగ్గరగా ఒక 30 మంది 40 మంది దాకా మా దగ్గర వర్క్ చేస్తున్నారు. మా అన్ని మిల్లెట్స్తో చేసినవి, హనీతో చేసిన స్వీట్స్, స్నాక్స్. ఇవి 100% హెల్త్ పరమైనవి, హెల్తీ స్నాక్స్. ఇవాళ ఆ శ్రీనివాసరాజు గారి వల్ల మేము మొత్తం ఒక 30-40 మంది దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాము. ఫస్ట్ కాబట్టి మా స్వీట్స్ స్టాల్కి ఒకసారి వచ్చి మీరు అన్నీ టేస్ట్ చూసి మీకు నచ్చితే చూడండి. దీని అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. ఇవన్నీ మిల్లెట్స్ స్నాక్స్తో చేసినవి. తర్వాత హై ప్రోటీన్ ఉన్న వస్తువులు మట్టి కుండలో రోస్ట్ చేసి మేము ఇస్తుంటాము. ఇది డైట్ ఫుడ్ కాబట్టి మీరు ఒకసారి వచ్చేసి స్టాల్కి అన్ని ఐటమ్స్ చూసుకొని మీకు నచ్చితే తీసుకోగలరు. మాది ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఆదిత్య ఆస్ట్రో జెమ్స్ అండ్ జ్యువెలర్స్. ఇది గత 2007 నుంచి అండి మేము సర్వీస్ ఇస్తున్నాము. ఇది ప్రత్యేకంగా ఏంటంటే జ్యోతిష విభాగం అండి మాది. ఆదిత్య ఆస్ట్రో జెమ్స్ అండ్ జ్యోతిష్యం అని చెప్పేసి ఈ జ్యోతిష విభాగంలో భాగంగా మేము దీనికి వాళ్ళ అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి జాతకాలు చెప్పడం జరుగుతుందండి. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వాళ్ళకి వ్యవహార నామం అనమాట. వ్యవహార నామం అంటే ఇప్పుడు మీ పేరు ఉందనుకోండి, ఆ పేరు ప్రకారంగా ఏమొస్తుంది ఏంటి అనేటువంటిది. అలా వ్యవహార నామం మీద కూడా ఈ యొక్క
జ్యోతిషపరంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క రత్నాలు అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇవన్నీ కూడా నవరత్నాలు మొత్తం కూడా సపరేట్గా ఈ పంచలోహాలు చేసి ఇవ్వడం జరిగిందండి. ఇవి పంచలోహ ప్రోడక్ట్ మాది. ఈ బంగారం బాగా ఆకాశాన్ని అంటుతున్నటువంటి సందర్భంగా ఈ పంచలోహ ఉంగరాలు అధిక ఆదరణ పొందుతూ ఉన్నాయండి. ఎందుకంటే బంగారం ఖరీదు కదా ఇప్పుడు ₹1,00,000 అయింది. అందువల్ల ఈ ఒక్క ఉంగరమే మనకి ఒక 600-1000 రూపాయల్లోనే వస్తూ ఉంటాయండి. ఇక్కడ నవరత్న ఉంగరాలని ఇవన్నీ మనకి పంచలోహాలో బంగారం లాగానే ఉంటుందండి. ఎప్పటికి కూడా లైఫ్ టైం గ్యారంటీ ఇస్తున్నాము. బంగారు లాగానే ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా. ఇవి సామాన్య మానవుడు ఉంగరాలు పెట్టుకోవాలనే ఒక అభిలాష ఉన్నప్పుడు ఈ ఉంగరాలు ధరిస్తే వాళ్ళకి గ్రహస్థితులు అవన్నీ కూడా బాగుంటాయని చెప్పేసి ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ పుష్యరాగము, పచ్చ, ముత్యము ఇలాంటివన్నీ కూడా నవరత్న ఉంగరాలని ధరింపజేయడం జరుగుతుందండి. మనకి గాంధీనగర్లో మా అడ్రస్సు. గత 2007 నుంచి మేము ఈ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా మేము వీటన్నిటికి కూడా ఇస్తూ ఉన్నాము. జ్యోతిష సలహాలు, సంప్రదింపులు అయినా కూడా దాదాపు ఉచిత సేవలాగానే ఇస్తున్నామండి. ఛార్జెస్ కూడా ఎక్కువ లేకుండానే మేము వాళ్ళకి సలహాలు అంటే వాళ్ళు ఏ మహాదశలో ఉన్నారు, శని యొక్క స్థితి ఎలా ఉన్నది, ఇతరత్ర దానికి సంబంధించిన చేసుకోవాల్సిన రెమెడీస్ అవన్నీ కూడా ఉచిత సలహాల రూపంలోనే ఇస్తున్నామండి. కావాలనుకుంటే ఇట్లా ఈ సర్టిఫైడ్ జమ్స్ కూడా వస్తాయండి. ఈ సర్టిఫైడ్ జమ్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇట్లా ముత్యమని ఇలాంటివన్నీ కూడా సర్టిఫైడ్ జమ్స్ కూడా వాళ్ళకి కంపెనీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. మంచిగా ల్యాబ్ సర్టిఫైడ్ అండి. ఇట్లా వాళ్ళ గ్రహస్థితుల నివారణ కోసం నమ్ముతారు కదా, బిలీవర్స్ ఆర్ దేర్ అకార్డింగ్ టు ప్లానిటరీ ఫోర్స్ ఈజ్ దేర్ అండ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇవి బాగానే ఉంటాయండి. అట్లా అలా తీసుకోవచ్చు. చాలా తక్కువ ఖరీదులోనే మేము ఇస్తున్నాం, మేము సర్వీస్ చేస్తున్నాం, మేము భావిస్తున్నాం అండి. బిజినెస్ లాగా కాకుండా గత 2007 నుంచి. అండ్ మాది కలంకారీ ఐటమ్ అండి. మేము పడన మచిలీపట్నం నుంచి వచ్చాము. పడన నుంచి మా దగ్గర కలంకారీ శారీస్, కలంకారీ ప్లాజా ప్యాంట్స్, టాప్స్ అన్నీ రకరకాల దాన్ని కనుక దొరకబడను. కలంకారీ బ్లౌజ్ పీసులు, ఇలా టాప్స్ ఇలా కుట్టి కనిపించబడను. మా దగ్గర చీరలు కూడా దొరకండి. చీరలు కలంకారీ చీరలు, నిజాం బార్డరు, కంచి బార్డరు శారీస్ అండి. ఇది ప్లాజా ప్యాంట్స్, నైటీ, ఇంకా పర్సు, ఇలా హ్యాండ్ బ్యాగ్ పర్సు కూడా కలంకారీ పర్సులు, హ్యాండ్ బ్యాగ్ తగిలించుకున్నాయి. ఇవ్వండి ఇలా చిన్న చిన్న బ్యాగ్స్, ఇలా ఫోన్ పౌచ్లు దొరకబడుతున్నాయండి మా దగ్గర. హలో ఆల్, నా పేరు మమత. నేను బీటెక్ సివిల్ ఇంజనీర్ని. యాక్చువల్గా ఈ ఎక్స్పో, ఈ ఈవెంట్ ఆర్గనైజింగ్ ఇవంతా నాకు ప్యాషన్ అనమాట. ఏంటంటే నేను పద్మజ మేడం ఆధ్వర్యంలో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పో, ఇదొక 30 days ప్రోగ్రామ్ అండి. ఇందులో నేను ఉమెన్స్ వేర్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అందరూ వాళ్ళ ఓన్గా తయారు చేసి, అదే చేనేత హ్యాండ్లూమ్ కళాకారులు, కొండపల్లి బొమ్మలు ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ ఎక్స్పో పెట్టారండి. ఏంటంటే ఇక్కడ అందరూ నార్మల్గా బయట దొరికే వాటిల్లోనూ రీజనబుల్గా ఇచ్చి ఇలాంటి వాళ్ళందరిని ఎంకరేజ్ చేయాలి అందరూ అనేసి మా ఒపీనియన్. సో అందరూ ఓన్ వాళ్ళ వృత్తి పరంగా అన్ని రకాల పీపుల్ ఉన్నారండి ఇక్కడ. సో ఇది ఇందిరా పార్క్ మన ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్లో జరుగుతుంది. సో అందరూ విజిట్ చేసి కావాల్సిన హోమ్ నీడ్స్ అన్నీ దొరుకుతాయండి. థ్యాంక్ యూ సో మచ్. సాయి చైతన్య కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఈ 2 రోజుల నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభించమైంది. ఈ ఎక్స్పోలో సంబంధించి అన్ని బెంగాలీ కాటన్ డ్రెస్సులు, మళ్ళీ అన్ని శారీసు, హ్యాండ్లూమ్స్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఈ ఎక్స్పో నెక్స్ట్ మంత్ వరకు జరుగుతుంది. 1 month జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మొత్తం. ఈ ప్రోగ్రామ్ వచ్చి టూరిజం చైర్మన్ గారు వచ్చారు, ఈరోజు ఇన్వైట్ చేశారు, ఈరోజు ఓపెన్ చేశారు ఈరోజు. కావున దయచేసి ప్రజలందరూ గమనించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాం. ఇందులో దాదాపు 150 స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్లో అన్ని క్రాకరీకి సంబంధించి పోచంపల్లి, కొండపల్లి, ఏటుకొప్పాక, మళ్ళీ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ మొత్తం పోచంపల్లి రకరకాల ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి. కావున దయచేసి మీరు అందరి దీన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అన్నపూర్ణ. ఇక్కడికి నేను ఈ స్టాల్ కండక్ట్ చేయడంలో మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా
మనం వాడుతున్న కెమికల్కి అనుగుణంగా మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడాను మనం చేంజ్ చేసుకోవాలంటూ మన ఎంత కెమికల్ ప్రపంచం మరియు పొల్యూషన్లో ఉన్నామో దాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ మనందరం కూడా పాతకాల పద్ధతుల్ని అనుసరించవలసిందిగా కోరుచున్నాము. విషయం ఏంటంటే అమ్మ వాళ్ళు కుంకుడికాయలు మంచి ఆహారపు అలవాట్లతో ఉన్నారు కాబట్టే వాళ్ళు నిండు నూరేళ్ళు కూడాను ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా బతికారండి, జీవించారు. మనం చూస్తే 50 ఇయర్స్కే మన ఆయుష్ తరిగిపోతుంది. ఆ 50 ఇయర్స్లో కూడా ఎన్నో మానసిక రోగాలు, శారీరక రోగాలు, బాధలు, వ్యాధులు ఇవన్నీ కూడా మన జీవితాన్ని మార్చుకోవాలని ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం. న్యాచురల్స్ వాడాలండి, మంచి పద్ధతులను పాటించాలి. మన వాడే షాంపూ వలన మనకేమొస్తుంది? కళ్ళజోళ్ళు, చెవిటి మిషన్లు, తెల్ల జుట్టు, బట్టతల ఇవన్నీ రావటానికి కారణాలు కెమికల్ షాంపూస్. అలానే కెమికల్ సోప్స్ వల్ల కూడా మన శరీర కూడా చాలా స్కిన్ అలర్జీస్కి గురి అవుతుంది. కాబట్టి పాతకాల పద్ధతులను గుర్తు చేసుకొని న్యాచురల్ ప్రొడక్ట్స్ని వాడాలని కోరుకుంటూ మరి ఒకసారి మీ ముందుకి మీ మన దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మీకు ఏమైనా కావాలి అంటే నేను విజిటింగ్ కార్డ్ పెడతాను, నంబర్ కూడా చెప్తాను. 7989539803. షుగర్కి, సొరియాసిస్కి, స్కిన్ డిసీజ్కి ప్రత్యేకంగా మనం మెడిసిన్ ఇవ్వగలుగుతాము. ఎవరైనా న్యాచురల్ వాడాలి అనుకుంటే 100% న్యాచురల్ ప్రొడక్ట్ అండి. నా కార్డ్ని మీరు చేయండి.